స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. మరి కొత్త సంవత్సరం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై వీరబ్రహ్మచి. నమస్కారం. మరి తులారాశిలో జన్మించిన వారికి లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా అంటే గురుగారు నాకు చెప్తూ ఉన్నారు ఏంటి అని అంటే, నేను అడిగాను అనమాట, ఏంటి గురుగారు మామూలుగా మనకి సన్షైన్ అని ఒకటి, జోడియాక్ సైన్ అని ఒకటి, ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. అంటే మనము పుట్టిన తేదీని సమయాన్ని బట్టి ఒకటి ఉంటుంది, అది జోడియాక్ సైన్. ఇప్పుడు మనకు అదొకటి ఉంటుంది. బట్ ఏదైతే పేరు ఉంటుందో మనం పెట్టుకున్న పేరు, అంటే మన దగ్గర ముఖ్యంగా ఏమవుతుందంటే పంతులు ఇచ్చిన పదాలను వదిలేసి మనకు నచ్చిన పేరు కొత్త కొత్తగా ఇష్టం వచ్చింది పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ పేరు పైన ఇంకొకటి వస్తుంది. అదేమో సన్షైన్ అంటారు దాన్ని. మరి ఈ రెండు జోడియాక్ సైన్స్ ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో ఓ పేరు రూపంలో ఒకటి, పుట్టిన తేదీ రూపంలో ఒకటి, మరి ఈ రెండు రాశి యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది వాళ్ళ జీవితం పైన పడుతుందంటారా? చాలా మందికి మన రాశి ఫలం చెప్తున్నప్పుడు మీరు బాగా సంపాదిస్తారు, బాగా ధనం వస్తుందని ఫర్ ఎగ్జాంపుల్ తులారాశిలో చెప్పాం. నిజంగా తులారాశిలో పుట్టినటువంటి కొంతమంది జీవితంలో ధనం రాకపోగా అప్పుల బాధలో ఉంటారు. వాళ్ళందరూ మనకు కామెంట్స్ రూపంలో మెసేజ్ పెడుతుంటారు, గురువుగారు తులారాశి చాలా బాగుందని మీరు చెప్తున్నారు, కానీ మాకు ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలుగా ఉన్నాయి, కానీ మేము తులారాశిలోనే పుట్టాం. దీనికి కారణం ఏంటంటే, మనం పుట్టినటువంటి సమయంలో గ్రహాలు ఒక్కొక్క పొజిషన్లో ఉంటాయి. ఈ చెప్పగలిగినటువంటి రాశి ఫలాలు అన్నటువంటివి ఈ రోజు ఉన్నటువంటి గోచార పరిస్థితుల్లో ఈ గ్రహం ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, కాబట్టి ఈ ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు బృహస్పతి చాలా బలంగా ఉన్నాడు. ఆయన చూపు పంచమ స్థానమైన తుల మీద ఉంది. చాలా యోగదాయకమైన ఫలితాలు వస్తాయని మనం చెప్తున్నప్పుడు, వాళ్ళ జన్మజాతకంలో దేవగురు అయిన బృహస్పతి నీచలో ఉండి ప్రతికూలవంతమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ మంచి ఫలితాలు రాకుండా చెడు ఫలితాలు వస్తున్న సంఘటనలు మనం చూస్తుంటాం. అలాగే మీది తులారాశి కాకపోయినా తులారాశిలో మీ పేరు, మిమ్మల్ని అందరూ కూడా తులారాశికి సంబంధించిన మొదటి అక్షరాలతో పిలవడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తా నక్షత్రం రా అనేటువంటి అక్షరాలు, స్వాతి విశాఖ నక్షత్రాలు లేదా తా అనేటువంటి అక్షరాలు, వీటితో పిలవటం మొదలుపెట్టారు. మీకు తెలియకుండానే మీకు వచ్చే రాశి ఫలంతో పాటు ఈ గోచార వశాత్తు ఉన్నటువంటి ఫలితాలతో పాటు పిలవగలిగినటువంటి పేర్ల వల్ల ఇన్ అడిషన్ ఒక 20% నుండి 50% ఫలితాలు మీకు మంచో చెడో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. 50% వరకు ఉంది. సరే, అయితే ఇంకొంచెం క్లారిటీ కోసం ఒక్క ప్రశ్న అడగడం. అయితే ఒక వ్యక్తి పైన ఎట్లాగో ప్రతి ఒక్కరికి ఇవి రెండు వేరువేరుగా ఉంటున్నాయి కాబట్టి ఈ రోజులలో, ఇంతకు ముందు అంటే ఒకే దాంట్లో పెట్టుకునే వాళ్ళేమో, బట్ మాక్సిమం అందరికీ కూడా వాళ్ళ యొక్క పేరు పైన ఒక రాశి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పైన ఒక రాశి ఉంటున్నాయి. సో ఈ విధంగా ఉన్న ఒక వ్యక్తి పైన ఏ రాశి, అంటే డేట్ ఆఫ్ బర్త్ పైన ఉన్న రాశి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందా, లేకపోతే పేరు పైన ఉన్న రాశి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందా? మీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి పేరును అనుసరించి మీరు మంచి ఉద్యోగాన్ని, మంచి వృత్తిని మీరు పొందుతున్నారంటే అర్థం మీ పేరు యొక్క ప్రభావం మీ జాతకం మీద ఎక్కువగా ఉంది, మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, మీకు మంచి పేరు ఉంది కానీ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ అవుతున్నాం, ఎందుకో తెలియదు మంచి ఉద్యోగం లభించట్లేదు. సో మీ పేరు కంటే మీరు పుట్టినటువంటి సమయం తాలూకు రాశి యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉంది, దానికి ఏదైనా పరిహారాలు చేయించండి. ఎప్పుడైతే జీవన గమనంలో ప్రతికూలవంతమైనటువంటి భావనలు కలుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే అర్థం మనం చేసే ప్రయత్నంలో లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే మన పేరు అవ్వచ్చు, నామ నక్షత్రం అవ్వచ్చు, లేదా జన్మ నక్షత్రం అవ్వచ్చు. ఈ రెండే కారణమవుతున్నాయి. మీరు ఏ రోజు పుట్టారో, ఏ నక్షత్రంలో పుట్టారో పక్కన పెడితే, మీరు రాసినటువంటి ప్రతి టెస్ట్ పాస్ అవుతున్నారు అంటే మీ పేరులో బలం ఉంది. ఓకే, మీ పేరుకు చాలా సులభంగా అవకాశాలు కలిసి వస్తున్నాయి, ఉద్యోగం లభిస్తుంది, లేకపోతే వృత్తి వ్యాపారం చేస్తున్నారు, ఆర్థికంగా బలంగా ఉంటున్నారు అంటే అర్థం ఏంటి? మీ పేరు యొక్క ప్రభావం అన్నటువంటిది రాశి ఫలాన్ని కూడా డామినేట్ చేసేటువంటి పరిస్థితిలో. సో దీని యొక్క ప్రభావం అనేటువంటి సమాంతరంగా దానికి ఎక్కువగా ఉంది. రాశి ఫలంలో జరిగేటువంటి కొన్ని ఇబ్బందులు మీ జీవితంలో ఉండొచ్చు, కానీ మీ పేరుకున్నటువంటి ఈ తీక్షణమైనటువంటి పవర్ వల్ల దాన్ని కూడా అధిగమించి విశేషవంతమైన పరిస్థితిని ఇస్తుంది. సో మీ జన్మజాతకాన్ని అనుసరించి లేదా మీ పేరును అనుసరించి
సర్టిఫికేట్లో ఉన్నటువంటి పేరు మీకు అనేక విజయాలకు కారణమవుతుంటే సర్టిఫికేట్లో ఉన్న పేరునే మీరు ఫాలో అయిపోండి. అయితే దానివల్ల ఖచ్చితమైన ఫలితాలే ఎక్కువగా వస్తాయి. అయితే ఈ పేరు అనేది పెట్టుకునేది పిలవడానికి. అంటే పిలిసే విధానంలో ఈ రోజులలో చాలా మంది పిల్లల్ని అంటే ఒక పేరు పెడతారు. కానీ ఇంట్లో బుజ్జి, తల్లి, ఇంకోటి ఏవో అన్ని నిక్ నేమ్స్ ఉంటాయి. ఎస్ వీటితో ఎక్కువ పిలిచేస్తుంటారు. ఎస్ బయటకెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా ఓన్లీ సర్టిఫికేట్‌కి మాత్రమే అంకితం అయ్యే పేర్లేమో పెట్టుకుంటారు. ఎస్ బట్ పిలవడం వేరే. నిక్ నేమ్స్. ఇది ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తదంటారు మరి? నిక్ నేమ్స్ పిలవడం కూడా కొన్ని ప్రమాదాలకు కూడా కారణమవుతుంది. హుహు. చంటి, బంటి, నాని, బుజ్జి ఇలాంటి పేర్లు మనం పిలుచుకుంటూ ఉంటాం. హ్మ్. కొంతమంది అలా ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. అలా పిలవటం వల్ల వాళ్ళకున్నటువంటి ఆ పవర్ తగ్గిపోయి, హ్మ్. సామర్థ్యం తగ్గిపోయి, ఏ పని చేయక, చదువుకోక, నిద్రాహారాలు మానేసి విచిత్రంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే కొన్ని శబ్దాలు కలిస్తే అక్షరాలు అవుతాయి. కొన్ని అక్షరాలు కలిస్తే పదాలు అవుతాయి. కొన్ని పదాలు కలిస్తే వాక్యాలు అవుతాయి. ఇది వ్యాకరణానికి సంబంధించింది. కొన్ని శబ్దాల యొక్క పరంపరే మన యొక్క పేరు. దాంట్లో నెగెటివ్, పాజిటివ్స్ ఉంటాయి. పాజిటివ్ ఉన్నటువంటి సౌండ్స్ కొన్ని ఉంటాయి. నెగెటివ్ ఉన్నటువంటి సౌండ్స్ కొన్ని ఉంటాయి. నెగెటివ్ సౌండ్స్ కనుక ఉన్నట్టయితే మన జాతకం ఎంత గొప్పగా ఉన్నా, ఎన్ని సానుకూలవంతమైన పరిస్థితులు ఉన్నా అక్కడి దాకా వెళతాం. దాన్ని అందుకోలేక మళ్ళీ వెనక్కి వస్తాం. హ్మ్. కాబట్టి జీవితంలో మంచి పేరును పెట్టుకోవడం కూడా చాలా అవసరం. చాలా అవసరం అన్న విషయం నాకు మీరు చెప్పిన తర్వాత బాగా అర్థమైంది. కాబట్టి ఏదో ట్రెండ్‌కి తగ్గట్టుగా పేర్లు పెట్టేసుకుందామని మాత్రం ఆలోచించకండి ప్లీజ్. దయచేసి మంచి పాజిటివ్ సౌండ్ ఉన్న Yes. ఒక మంచి పేరుని పెట్టండి మీ పిల్లలకి. వచ్చే తరాలన్నా చాలా అద్భుతంగా ఉంటాయి. మరి మూవింగ్ టు తులారాశి గురువుగారు. Yes. తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది కూడా రాహు ఫలితం. కానీ తులారాశి వారికి ఎందుకో తెలియదు, అదృష్టం పట్టినట్టుగా గడిచిన కొన్ని మాసాలు, సంవత్సరాలుగా విచిత్రవంతమైనటువంటి సందర్భంలో అనుకూలవంతమైన ఫలితాలు పొందుతున్నారు. ఆ పరంపర ఇంకా కొనసాగబోతుంది. బృహస్పతి యొక్క బలం కూడా మీకు యాడ్ అవ్వబోతుంది. రాహు సంబంధమైనటువంటి స్థితులు కూడా సానుకూలవంతం అవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగం బాగుంటుంది. కుటుంబపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సంతానపరమైనటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి. ప్రత్యేకించి మీ గర్భవాసాన జనించిన సంతతి అవ్వచ్చు, వాళ్ళ కోసం మీరు చేసే ప్రయత్నాలు అవ్వచ్చు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమై యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త. కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల్ని, సెంటిమెంట్ వస్తువుల్ని కోల్పోవటం, ప్రయాణంలో ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు దాపురించటం, ఇవి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. యోగదాయకమైన ఫలితాలని తులారాశి వారు ఈ సంవత్సరం కూడా పొందబోతున్నారు. మరి పిల్లల విషయంలో, ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల విషయంలో ఏ విధంగా ఉండబోతుంది? పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి చక్కని ఏకాగ్రత కుదురుతుంది. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, పోటీ పరీక్షల్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ద్వితీయార్థంలో ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశీ విద్య, దూర ప్రాంత ప్రయాణం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకి వీసాలు లభిస్తాయి, అనుమతులు లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణానికి ఉన్నటువంటి చిక్కులు, ప్రతిబంధకాలు కూడా తొలగిపోతాయి. పరిస్థితులన్నీ కూడా అనుకూలించేటువంటి సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. మరి స్త్రీలు ఆరోగ్యపరమైన అంశాల పట్ల మాత్రం జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు పొడచూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది శుక్రుడి నియంత్రణలో ఉన్నటువంటి రాశి. గురు సంబంధమైనటువంటి వీక్షణ, మరో గ్రహానికి సంబంధించిన స్థితిగతి, భార్యాభర్తల మధ్య బంధానికి సంబంధించిన విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు, అపోహలు, అపార్థాలు, మూడో వ్యక్తి వల్ల, కుటుంబంలో భాగస్వామ్యుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న ఇబ్బందులకి, అపోహలకి, అపార్థాలకి కారణమైనటువంటి సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా రాజీ మార్గంలో మాట్లాడుకోవటం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. విరామము, విశ్రాంతి లేకుండా ప్రయాణం చేయటం లేదా పని చేయటం వల్ల శరీరం అలసిపోవటం, ఆరోగ్యపరమైనటువంటి అంశాలని మీరు సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల ఉన్న ఫలంగా విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఈ రెండింటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరి ఉద్యోగులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లోని ఉద్యోగులకి అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ లభిస్తాయి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. మీరు చేసేటువంటి పనితీరు ఉన్నత ఉద్యోగులు, పై అధికారుల యొక్క ప్రశంసకి కారణమవటం, మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి స్థితిగతులకు కారణమై అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. యోగదాయకంగానే ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి తులారాశిలో ఉన్న రాజకీయ నాయకులు కొందరు ఉన్నారు, మరి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? నిజంగా రాజయుగమే నడుస్తుంది వాళ్ళకి. మరిన్ని పదవులు వాళ్ళు చేపట్టగలుగుతారు. కానీ మధ్యలో ఎప్పుడో కొన్ని అపోహలు, అపనిందలు రావటం, అవినీతి సంబంధమైనటువంటి విషయాల్లో ప్రస్తావన రావటం, అధికారుల వల్ల, పై స్థాయి వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోగలిగితే మాత్రం రాజకీయ రంగాలు, మీడియా, సినిమా రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవన గమనంలో అన్నీ కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. కొన్ని విషయాల్లో గతంలో ఎప్పుడో చేసిన పొరపాట్లని ఇప్పుడు మళ్ళీ సవరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప మిగతావన్నీ కూడా సానుకూలంగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ వీళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త అని మీరు హెచ్చరించారు ఇందాక. కాబట్టి దాంట్లో భాగంగా ఒకవేళ వీళ్ళు బయట ప్రయాణాలు, ఎవరైనా ప్రయాణం తప్పనిసరి, సంవత్సరం అంతా అయితే ఇంట్లో కూర్చోలేం, మరి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం అనుకూలంగా ఉండేలాగా, అంటే వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలాగా ఏదైనా మంచి పూజ కానీ లేకపోతే ఏదైనా శక్తిని మనం పొందడం ఎలా? తులారాశికి ఇంద్రాణి అమ్మవారు అదృష్ట దేవతా స్వరూపం. ఈవిడ్ని అదృష్ట లక్ష్మిగా చెప్తూ ఉంటారు. ఇంద్రుడి యొక్క రాణి ఇంద్రాణి, ఈవిడ్ని సచీదేవిగా మనం పిలుస్తాం. సచీదేవి అమ్మవారిని లేదా ఇంద్రాణి అమ్మవారిని పూజించిన అదృష్ట లక్ష్మిగా చెప్పబడ్డటువంటి తెల్లని ఏనుగు మీద అమ్మవారు కూర్చొని ఉంటారు. ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి ఇంటి యొక్క సింహద్వారం లోపల తూర్పు ముఖంగా ఉంచిన ఈ అమ్మవారిని పూజిస్తూ ఉన్న, ఇంద్రాణి రక్షను మెడలో ధరింపజేసుకున్న, ఇంద్రాణి యంత్రాన్ని ధరింపజేసుకున్న చాలా అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. సప్తమాత్రిక దేవతా స్వరూపాలు చాముండి, ప్రత్యేకించి ఇటువంటి బ్రాహ్మి, వారాహి లేదా ఇంద్రాణి, ఇటువంటి అమ్మవారి యొక్క దేవతా స్వరూపాన్ని ఆరాధన చేస్తున్నా, లేదా మీ గ్రామంలో ఎక్కడైనా సరే గ్రామ దేవతా స్వరూపమైన అమ్మవార్లు ఉంటారు. ఆ అమ్మవార్లకు చేసే పూజాది క్రతువు అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. 108 నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందజేయటం, పాల పొంగలను అమ్మవారికి నివేదించటం వల్ల ఎన్నో కష్టాలు మటుమాయమైపోతాయి. ప్రయాణ సంబంధమైన విషయాల్లో మతిమరుపు కారణంగానో, దొంగతనం వల్లనో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవటం, ఇబ్బంది పడటం, ఈ పరిస్థితుల నుండి మనం బయటపడతాం. ఎందుకంటే తులారాశి జాతకులు కొన్ని ముఖ్యమైన పాస్వర్డ్స్ మర్చిపోవటం, పిన్ నెంబర్స్ మర్చిపోవటం, అకారణంగా మతిమరుపు వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ గ్రహగతుల వల్ల జరుగుతుంటాయి. అమ్మవారి ఉపాసన చేయండి, అమ్మవారికి ఈ విధంగా పూజాది క్రతువులు చేయండి, తప్పకుండా మంచి జరిగే అవకాశం కనపడుతుంది. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ జై.